వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాభావంతో నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన చెరువులు, చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు నేడు జలసిరులతో తొణికిసలాడుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి వరద ప్రవాహం పోటెత్తుతుంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జడివానతో ఉత్తర తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఎల్నినో పడగతో ఎండిపోయిన జలవనరుల్లోకి వర్షం నీరు చేరుతుంది. వట్టిపోయిన వాగులు ఉరకలెత్తుతున్నాయి. ప్రవాహం పెరిగి చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ఉత్తర తెలంగాణ మినహాయించి మిగతా చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం వెంటాడుతుంది. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకధాటిగా పడుతున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భైన్సా మండలం మాహగం, గుడెంగాం గ్రామాల మధ్య భారీ వృక్షం నేలకొరకగా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. కుబీర్ మండలం పార్టీ గ్రామాలకు వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలు ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వంకతుమ్మ, నర్సాపూర్, శాంతాపూర్, మత్తడిగూడ సహా 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు సమీపాన ఉన్న వాగుల్లో ప్రవాహ ఉధృతి వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు వాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొత్త వెంకూర్, పాత వెంకూర్ గ్రామాల మధ్యన ఉన్న లో లెవెల్ వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. లింబా, ఓలా గ్రామాల మధ్య వాగు ఉధృతి వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర జలపాతం వర్షం నీటి రాకతో కొత్త అందాలు సంతరించుకుంది. పచ్చటి చెట్ల మధ్య జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి స్థానికులు మురిసిపోతున్నారు. నిన్నటి వరకు ఎండిపోయి కళావిహీనంగా ఉన్న ప్రాంతమంతా జలసవ్వడులతో సందడి చేస్తోంది. ప్రవాహ ఉధృతి వల్ల జలపాతం చూసేందుకు వచ్చే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో మధ్య తరహా గడ్డెనవాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎగువన మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వానలకు ప్రాజెక్టుల్లోకి వరద చేరుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టు చేరుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. మంచిర్యాల జిల్లా మందమరి, కేతనపల్లి, చెన్నూరు పట్టణాల్లో వర్షంలోనే కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. వరుణుడి ప్రతాపంతో జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన మంత్రి వివేక్ బాధిత కుటుంబాలతో మాట్లాడి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నాగారం, ఆక్సాయిపల్లె మధ్య వరద ఉధృతితో రోడ్డు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. నేరేళ్ల మీదుగా గోవిందపల్లె వెళ్లే మార్గం వద్ద గండిపట్టంతో రహదారి తెగిపోయింది. బుగ్గారం పెద్ద చెరువులోకి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు కట్టె తెగే అవకాశం ఉందనే అంచనాతో గండి కొట్టి నీటిని కిందికి వదిలారు. ధర్మపురి మండలం దోనూరు, తీగల ధర్మారంలో పలు ఇండ్లు కూలాయి. అలాగే మెట్పల్లి, పురపాలికలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పర్యటించి సమస్యలను గుర్తించారు. ఇల్లు ఖాళీ స్థలాల్లో నిలిచిన వరద నీటిని మోటార్ల సహాయంతో తోడేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి యంత్రాల సాయంతో తొలగించారు. వరద బాధితుల పునరావాసం కోసం పాత పురపాలక భవనంలో ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు లోటు వర్షపాతం నుంచి గట్టెక్కించాయి. ఆర్మూర్, కమ్మర్పల్లి, మొండోరా, డొంకేశ్వర మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మోర్తాడ్ మండలంలో పెద్దవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. సిరికొండ మండలంలోని కప్పలవాగు, మధ్యవాగు ప్రవాహ ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిట్లం మండలం కంబాపూర్ వద్ద కాకివాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇదే మండలంలోని కరేగావ్ సమీపంలోని పిల్లివాగు జలకలతో తొణికిసలాడుతుంది. మధ్య తరహా జలాశయాలైన పోచారం, కౌలాస్, నాలా ప్రాజెక్టులు నిండకుండల్లా మారుతున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు 3,000కు పైగా ఇన్ఫ్లో వస్తుంది. 17 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ 8 టీఎంసీలకు చేరుకుంది.